మొత్తానికి ఏదైతే ఆరోపణ అంటారా, వీలైతే అసత్యంగా అసందర్భంగా ఏదైతే మాట్లాడకూడదో, ఇప్పుడు కిరాక్ ఆర్పి అనేవాడు ఒక మనిషి అమ్మ, వాడు ఉన్నాడు, ఏమన్నాడు, జంతు కొవ్వు కలిసిందంటే ఒక రోజా ఒక పంది దాని కొవ్వు తీసి రోజా కొవ్వు తీసి లడ్డు చేశారు అంటాడు. మనిషా? అటువంటి వాడిని ప్రోత్సహిస్తారా ఈ ప్రభుత్వము? ఇది అంతెందుకు, వాడెందుకు, చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు, కొవ్వు ఫలాని కొవ్వు అని. దాన్ని సనాతన ధర్మ పరిరక్షకుడు ఎంత వేసుకొని తానా అంటే తందానా అని ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడి అయోధ్యకు కూడా పోయిందన్నాడు. ఇప్పుడు నేను ఈ విషయంలో ఒక్కటైతే చెప్పగలుగుతాను, దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ను కానీ బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి అబద్ధాలు చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈఓ శ్యామలరావు కానీ అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆయన మన బిఆర్ నాయుడు కానీ ఈ సనాతన ధర్మాన్ని ఒక పక్క వేసుకుంటూ వస్తే ఇంకొక ఆయన ఉన్నాడు తిరుపతిలో, ఆయన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. ఎంత అసత్యంగా బీజేపీ నోటికి వచ్చినంత వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా శిక్షించాలి అంట. అంటే ఒకటి యాక్ట్ ఉంది దీంట్లో, మన దాంట్లో బిఎన్ఎస్ యాక్ట్ అని ఒకటి ఉంది. అసత్య ప్రచారాలు చేస్తే మన లాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజలను డివైడ్ చేసే దాంట్లో బిఎన్ఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. బిఎన్ఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళందరూ కూడా ముద్దాయిలే దాంట్లో, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మనము కోర్టులో వేసి వీళ్ళను శిక్ష పడే విధంగా లాగచ్చు వీళ్ళని. ఎందుకంటే ఇంత అసత్య ప్రచారాలు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళంత అసత్య ప్రచారాలు చేశారు, రాజకీయ లబ్ధి పొందారు. అంటే ఈ సనాతన ధర్మం పరిరక్షకుడు అని నేను చెప్తూ ఉంటాడు. నాకు ఆయన సనాతన ధర్మ పరిరక్షణకి నాకు డెఫినేషన్ ఇప్పుడు తెలిసింది. అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అసత్య ప్రచారాలను ఇతను ప్రచారం చేసుకుంటూ వీరిరువురు కలిసి లబ్ధి పొందడాన్ని సనాతన ధర్మం అంటారేమో అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అదే ఉంది. అంటే స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయం స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ప్రజలను డైవర్ట్ చేస్తూ వీరు 15 ఏళ్ళు రాజకీయంగా కొనసాగాలి అనుకుంటున్నది సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అన్నది నా అభిప్రాయం. వీరిని ఏం చేయాలమ్మా ఇంకా ఈ సనాతన ధర్మ పరిరక్షకుల్ని? ఏమి చేస్తే వీరికి దేవుడు ఇది చేస్తాడు చెప్పండి? కాబట్టి వీళ్ళు తొందరలోనే కర్మఫలము అనుభవించే టైం దగ్గరికి వచ్చింది. వీరు దేవుడు వదిలిపెట్టడు, వీరికి శిక్ష తొందరలోనే పడుతుంది అని చెప్పి. అంటే సార్ అదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఇటు తెలంగాణలోని కొండగట్టుకు 3 కోట్ల విరాళం ఇవ్వడము, లేకపోతే రీసెంట్ గా మనం చూస్తున్నాం సిక్కు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివార్లతో మాట్లాడడము, పూజలు చేయడము, అవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా సార్. అదేనమ్మా, ఆయన పూజలంతా ఆయనకు యాక్టింగ్ ఒక అలవాటు అయిపోయింది. అతనికి అంటే నటన అనేది అతనికి బ్లడ్తో వచ్చిండదో లేకుంటే వాళ్ళ అన్నతో వచ్చిందో ఎవరితోనో వచ్చింది ఆ నటన. ఇప్పుడు అన్ని దాంట్లో కూడా నటన ఉపయోగపడదు. నువ్వు మనము ప్రేక్షకులు సినిమా చూడడానికి, మనం ఏదో ఉన్న టెన్షన్ను మర్చిపోవడానికి ఒక 2 గంటల్లో 3 గంటల్లో మనము సినిమా చూసి మనము మర్చిపోయే కష్టాలు మర్చిపోయి ఆ నటనను ఆస్వాదిస్తాం. ఈయన నిత్య జీవితంలో ప్రజలను మభ్యపెట్టి నటన చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఇది ఒప్పుకోరు. రాజకీయంలో నటిస్తున్నారా? రాజకీయంగా నటిస్తున్నాడు. మన అందరినీ ఒక వెర్రి వెంగళప్పలను చేసే ప్రక్రియ స్టార్ట్ చేశాడు. కాబట్టి తప్పు ఇది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అసలు? ఇప్పుడు అన్ని అబద్ధమేలే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు అని అన్నాడు. ఈయన దానికి 4 మాటలు చెప్పి తిరుపతిలో మీటింగ్ పెట్టాడు, కింది నుంచి పై వరకు మెట్లు గడిగాడు. ఇదంతా బూటకం కాదా? ఇదంతా వారు చేస్తున్నదంతా నాటకం కాదా అని అడుగుతున్నా. ఈ నాటకాలు ఇంకెన్ని రోజులు తెర పడింది? మీ నాటకాన్ని ఎవ్వరూ కూడా విస్మరించే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించాలి. మీరు ప్రతిరోజు సిక్కు వేషం వేసుకొనో, ఇది జరిగిందంటనే కాషాయం వేసుకొని నామం పెట్టి పిలక పెట్టుకొని పరక పట్టుకొని కడిగి ఇవన్నీ చేస్తే ఎవరు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఫస్ట్లో నమ్మారు, ఫస్ట్లో ఇదేదో జరిగింది అనుకున్నారు, ఫస్ట్లో ఇదేదో ఇతను సనాతన ధర్మ పరిరక్షకుడు, చంద్రబాబు నాయుడు గారు ఉప్పందిస్తే ఈయన నీళ్ళు అందుకుంటున్నాడు, ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు తెలిసింది, వీరు చెప్పినవన్నీ చేస్తున్నవన్నీ అబద్ధాలే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏది చేసినా జనసేన కానీ బీజేపీ కానీ బీజేపీని కూడా సనాతన ధర్మాన్ని మోసుకొని మేము హిందువులం, హిందుత్వాన్ని మేము మేలుకొలుపుతాం, హిందువుల వైపు ఉంటాం అంటుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు?
నిజంగా వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వాములే. ఇప్పుడు దొంగకు సహకరించినోడు కూడా దొంగనే, దొంగకు ఏదన్నా అందించినోడు, తాళాలు తీయాలంటే స్క్రూ డ్రైవర్ అందించినోడు కూడా దొంగనే. ఇప్పుడు ఆ విధంగా బీజేపీ కూడా దొంగనే. బీజేపీ కూడా హిందూ ముసుగులో ఉన్నారు, హిందువులందరినీ మోసం చేస్తున్నారు, హిందువులందరినీ మభ్యపెడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలను మిమ్మల్ని కూడా రాష్ట్రంలో నమ్మే పరిస్థితి ఎప్పుడూ లేదు. అంటే మన రాష్ట్రంలో బీజేపీని ఎప్పుడు కూడా ఆదరించలే, మనం ఎప్పుడు దించలే. ఏదో కూటమి పుణ్యమాని ముగ్గురు చేరారు, తలాకింత వచ్చారు. బీజేపీ కూడా దీంట్లో మేల్కొని వీళ్ళతో పక్కకు పోయిన రోజే మీకు మంచి రోజులు. లేకపోతే రాష్ట్ర ప్రజలే కాదు, ఇది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీని కూడా నమ్మే ప్రసక్తి ఉండదు వీళ్ళు ఇలాగే ప్రోత్సహిస్తే అన్నది రాష్ట్ర ప్రజలకంతా తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా ఒక బీజేపీ కూడా దొంగనేనమ్మా, దాంట్లో ఏ డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతనో బీజేపీ ఎంతనో సహకరిస్తాంది అంటే ఈ సహకరింపులు మానుకోవాలి, ప్రజలను మభ్యపెట్టకూడదు. దీన్ని తొందరలో నిజాన్ని తేల్చాలి. అంటే సార్ ఇక్కడ ఇటు ఆ జనసేన పార్టీ కావచ్చు, లేకపోతే ఏదైతే టీడీపీ పార్టీ, ఇవి రెండు పార్టీలు అన్నదమ్ముల్లా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఒంటి చేత్తో అసలు గెలుస్తుందా ఈ లడ్డు వివాదంలో? లడ్డు వివాదంలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గెలిచినట్టు మాకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద చల్లే ప్రక్రియ చేశారు. ప్రజలను వాళ్ళ వైపు వాడుకోవడానికి ఒక అస్త్రంగా వాడుకున్నారు స్వామివారిని అన్న విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. నేను చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని పెట్టుకొని వస్తున్నారా అంటున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు, దేవుణ్ణి వాడుకోవడం చేస్తే దేవుడే వీళ్ళని శిక్షిస్తాడు. మనమేం జనాలు ఏం చేసినంలే. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజుతో. మన్నాడు వచ్చినట్టు సిట్ రిపోర్టుకు, సిబిఐకు ఏదైతే వీళ్ళు అసత్యంగా చెప్పారో, లడ్డులో జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని, అది లేదు అని ఇప్పుడు సిట్ ఎప్పుడు చెప్పిందో అప్పుడే వీళ్ళు డిగ్రేడ్ అయిపోయారు. ఇటువంటి పార్టీలు ఇంకొక 4 కలిసినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికలలో అడ్డు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఉన్నారు వెంటెంబడి అన్నది ఇప్పుడు ఒకసారి మరీ నిరూపణ అయిపోయింది. దాని గురించి ఏ ఆలోచన లేదు. అంటే సార్ ఇప్పుడు ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో అనిల్ గారు కూడా చాలా వరకు టీడీపీ పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తున్నారు అక్కడ. మరి ఆయన ప్లేస్ అసలు ఉంటుందా పోతుందా? అనిల్ సింగార్ గారు టీడీపీ పార్టీకి మద్దతు కంటే టీటీడీ వ్యవస్థకు అనుగుణంగా, ఎందుకంటే అతను ధర్మం తెలిసిన వ్యక్తి, అతనికి సంస్కృతి సాంప్రదాయాలు తెలిసినటువంటి అనిల్ సింగాల్ ఇంత గతంలో కూడా అక్కడ ఈవోగా పనిచేశారు. అతను నీతి, నిజాయితీ, నిబద్ధత అయినటువంటి ఆఫీసర్ అతను. అటువంటి వారిని దాదాపు నాకు తెలిసిన విషయంలో అక్కడ సీఎంఓలో యథార్థ రవీంద్ర అనేటువంటి వ్యక్తిని ఇన్ఛార్జ్ ఈవోగా వేసి అనిల్ సింగాల్ గారిని మార్చాలా అనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనే ఒక క్వశ్చన్ లెక్కేసుకుంటే, మనం దాదాపు ఈ సిబిఐ ఎంక్వైరీలో కానీ, సిట్ విచారణలో కానీ అందరి మంది ఆఫీసర్లను కూడా దీంట్లో శ్యామలరావును, మరి ఏ విధంగా వెంకయ్య చౌదరిని, వీళ్ళందరినీ విచారించారు. ఇంకా ఈ అనిల్ సింగాల్ను గారిని కూడా విచారించే పరిస్థితి వస్తుంది, విచారిస్తారు కూడా. విచారిస్తే అతను దేవుని పట్ల మంచి అంకిత భావము, దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి. అతను అబద్ధం చెప్పేటువంటి వ్యక్తిత్వం అతనిది కాదు, చాలా ముక్కుసూటి అయినటువంటి వ్యక్తి. అతన్ని ఈ ఈవో ర్యాంకులో ఉండి విచారిస్తే నిజాలు నిర్భయంగా బయటికి చెప్తాడు, ఉన్నది బయట పడిపోతుంది అనే ఒక దుర్బుద్ధితో, ఒక దురాలోచనతో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకో ఎవరికో ఈయనని మార్చి రవీంద్రని ఏమని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఒక బోగట్ట అక్కడ సీఎంఓ ద్వారానే తెలిసిన విషయమే. మీ వరకు వచ్చిందంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం తెలిసినట్టుంది. అతన్ని మార్చే ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెయ్యి కుంభకోణంలో అతను కూడా కీలక పాత్ర వహిస్తారు. అంటే దాదాపు ఈ మధ్య కాలంలో టెండర్లు వేసినటువంటి కానీ అంతకు ముందు కానీ ఉన్న అనుభవం అతనికి ఉన్నది. నెయ్యిలో ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది అన్న అంశాలు ఇప్పటి నుంచి కాదు కదా, అతను ఉన్నాడంటే ముందు నుంచి విచారించవలసిన అవసరం వస్తుంది. ఈవో క్యాడర్లో ఉన్నట్టుకంటే పక్కకు తీసేస్తే అది కొంచెం డైల్యూట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈవో అనిల్ సింగాల్ గారిని మార్చాలనే ఒక దుర్బుద్ధితో ప్రభుత్వము ముందుకు పోతా ఉంది. ఇప్పటికే దాదాపు 99% అందరికీ, ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈవో సింగాల్ గారిని మారిస్తే మాత్రం ఇంకా 100% వీళ్ళు
తప్పు చేశారు అని ఒప్పుకున్నట్టే. ఈవో అనిల్ సింఘాల్ గారు అక్కడే ఉండాలి, నిజాలు బయట పెట్టాలి. వారిని నిజాలు బయట పెట్టకుండా మార్చేశారు అంటే వీళ్ళు తప్పు చేశారన్నది వాస్తవం 100% వాళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు సార్ అనిల్ ని? అసలు ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరు ఇప్పుడు మన కొన్ని ఐఏఎస్ ఆఫీసర్లు అంతవి జరిగాయి. వాళ్ళ ఇష్టం. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని తీసేయాలి అన్న అంశాలు వారి యొక్క పరిగణలోకి తీసుకుంటారు. వారికి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తులనే మార్చుకుంటారు. ఇప్పుడు అనిల్ సింఘాల్ గారు ఉంటే అది తప్పదు, వీళ్ళపై వేటు. ఇప్పటికే ఆల్మోస్ట్ దీంట్లో ఒక 100% 99% డిగ్రేడ్ అయిపోయారు. ఇంకా అనిల్ సింఘాల్ గారు బయటకు వచ్చి వారి నోరు తెరిస్తే వీరు కుప్ప కూలిపోవడం ఖాయం. ఈ ప్రభుత్వమే నాకు తెలిసి అనిల్ సింఘాల్ గారు అక్కడ ఈవోగా మార్చకుండా ఉండి బయట పెట్టేస్తే నాకు తెలిసి ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వస్తుంది నేను చెప్తున్నా. 100% దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే వారు ఉన్నట్టుగా మాట్లాడగలటువంటి శక్తి, ఆయనకు కేపబిలిటీ, ధైర్యం అంతా ఉంది. కాబట్టి అనిల్ సింఘాల్ గారు అక్కడే ఉండాలి. ఒకవేళ విచారణలో వారికి తెలిసిన అంశాలంతా వారు చెప్పాలని మీ టీవీ ద్వారా కోరుకుంటున్నాను సార్. అదే ఇప్పుడు చూసుకుంటే మనం ఎట్లా అంటే తిరుపతి దేవస్థానం అంటేనే ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి మనందరికీ తెలుసు. మనం వెళ్ళాలంటే అదృష్టం చేసుకోవాలి. సో ఇలాంటి కల్తీ లడ్డు స్వామివారి ప్రసాదం వచ్చిందంటే చాలా వరకు కామన్ పబ్లిక్ లో జగన్ ని కూడా అంటున్నారు సార్. అంటే జగన్ ని ముఖ్యంగా ఎట్లా అంటే తను క్రిస్టియన్ కాబట్టి హిందూ మతాల గురించి కావచ్చు, ప్రసాదాల గురించి కావచ్చు, అలా చేసడంలో ఆశ్చర్యం ఏముంది, ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదని హిందూ పీపుల్ కూడా అంటున్నారు. మరి దానికి ఏమంటారు? నేను వీళ్ళు గతంలో కూడా చాలా సార్లు చెప్పా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వారంతా హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు. మరొకసారి చెప్తా, నాకు ఏ భయం లేదు. బీజేపీ కూడా దాంట్లో ఏ ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ద్రోహి అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం హిందువుల గురించి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో నిర్దాక్షిణ్యంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా 40 దేవాలయాలు కూల్చేశారు. 40 దేవాలయాలు కూల్చేశారు. రామతీర్థంలో రాముణ్ణి తల నిరకారు. ఎవరు చేసినది ఇది? వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేశారు. చేయించి జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. కానీ అశోక్ గజపతి రాజు గారు పక్కన నిలబెట్టుకొని 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అతనికి ఎక్స్చేసియా ఇచ్చారు. నంబర్ 2 అయినటువంటి వ్యక్తికి, దాంట్లో A2 అటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు అశోక్ గజపతి రాజు గారు పక్క నుండి ఇవ్వడం జరిగింది. రామతీర్థంలో రాములది నరికారు. మన రథం పగలగొట్టారు అంతర్వేదిలో, అది కూడా టీడీపీ కార్యకర్తలే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గతంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి దేవాలయాలను పునర్నిర్మించారని 40 దేవాలయాలు ప్రతిష్ట చేశారు. దేవాలయాలన్నీ ఇప్పుడు చెప్పండి, హిందూ ద్రోహులు ఎవరు? హిందూ ముసుగులో ఉన్న హిందువుల ద్రోహులా, జగన్మోహన్ రెడ్డి ద్రోహ? మీరు ఒకసారి చెప్పండి. రాష్ట్రంలో దేవాలయాలు దాదాపు ఇట్లా దేవాదాయ శాఖ నుంచి CGF నిధుల కింద, టీటీడీ నుంచి శ్రీవాణి కింద దాదాపు రాష్ట్రంలో జీర్ణోద్ధారణ జరిగినటువంటి దేవాలయాలను, పాత దేవాలయాలు 2000 పైచిలుకు దేవాలయాలను డబ్బులు ఇచ్చి పునరుద్ధరించారు. 10% 20% కాంట్రిబ్యూషన్ ప్రజలతో, 80% శ్రీవాణి కింద కానీ CGF నిధుల కింద కానీ దేవాలయాల కింద ఇచ్చారు. కొత్త దేవాలయాలు దాదాపు 2600 దేవాలయాలు కొత్తవి నిర్మించారు CGF నిధుల కింద, ఇట్లా శ్రీవాణి కింద. దీంట్లో ఎవరు హిందూ ద్రోహులు మీరు చెప్పమ్మా? హిందువులను ఎవరు కాపాడుకుంటూ వస్తున్నారు? అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు అంట. అందుకనే మాటిమాటికి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.